కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఆదివారం నాడు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ ప్రమీల సత్పతి జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సంస్కృత కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలను జిల్లా కలెక్టర్ ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్లోని పోలీస్ కమిషనర్ అభిషేక్ మహతి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దయచేసి అందరు కూడా నేను ఈ స్థానాల్లో ఆశీర్వాదాలు కావాల్సిందిగా కోరుతూ, అలాగే జాతీయ గీతం పతాకావిష్కరణ జరుగుతున్నప్పుడు అందరూ లేచి నిలబడాలి. అర్థం కదా నేను మొదలచ్చి వచ్చాను నరేష్ అన్న కెమెరా विजय विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा। त्रिवर्ण पताका రహే హమారా త్రివర్ణ పతాకాన్ని జిల్లా కలెక్టర్ గారు వారు పరేడ్ కమాండర్గా ఈరోజు సైదుల్ గారు వ్యవహరిస్తున్నారు. ఇన్స్పెక్షన్ తర్వాత కలెక్టర్ గారు ఆర్ఎస్ఐ రమేష్ మా ముందు చాలామంది ఇక్కడ ప్రోగ్రామ్ నాకు అనిపించట్లేదు. ప్లీజ్ దయచేసి మైక్ పాయింట్ దగ్గర కొంచెం కానీ సందేశాన్ని అందిస్తారు. ఫస్ట్ ప్లాటూన్ కమాండర్గా ఆర్ఎస్ఐ రమేష్ గారు ముందుకు వస్తున్నారు. ఫస్ట్ ప్లాటూన్ సెకండ్ ప్లాటూన్ కమాండర్గా ఆర్ఎస్ఐ శ్రీకాంత్ గారు వ్యవహరిస్తున్నారు. సెకండ్ ప్లాటూన్ ముందుకు కదులుతుంది. తదుపరి హెచ్జిఎస్ ప్లాటూన్ కమాండర్గా పంతులు గారు వ్యవహరిస్తున్నారు. అది కూడా మన ముందు జిల్లా కలెక్టర్ గారి అమూల్యమైన అహింసాదూతులు భారత స్వాతంత్ర భావన నిర్వహించిన ఆ తరుణాన్ని గుర్తు చేస్తూ అవతరించినటువంటి శుభతరుణంలో ఆ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ప్రియమైన సోదరమణులారా, 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, స్వాతంత్ర్య సమరయోధులకు, అధికారులకు, విద్యార్థులకు, ప్రెస్ మరియు మీడియా మిత్రులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశం మనది. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. జిల్లాలో
9 డిసెంబర్ 2023 నుంచి ఇప్పటి వరకు 3,14,82,000 మంది మహిళలు ఉచిత బస్ రవాణా సౌకర్యాన్ని